మారుమూల గ్రామీణ ప్రాంతం నుండి అత్యుత్తమమైన ఇండియన్ ఏవియేషన్ లో అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ జూన్ 15న హైదరాబాద్ లో ఏషియన్ మార్షల్ కమిషన్ బిఆర్ చౌదరి ద్వారా ప్రత్యేకమైన ఇంగ్స్ పొందినట్లుగా అరవింద్ చౌహాన్ తెలిపారు. తన ఉన్నత స్థానానికి ఉపాధ్యాయుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం సాధించాలనే సంకల్పం తనను ముందుకు నడిపించిందని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలోని మారుమూల గ్రామం నుండి సబ్ లెఫ్టినెంట్ అలాగే ప్రస్తుతం పైలట్ గా కొనసాగుతున్నారని తెలిపారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకుని ప్రత్యేక పైలట్ గా కొనసాగుతుండడం సంతోషంగా ఉందని తెలిపారు. దేవరకొండ మండలంలోని సీతారాం తాండాకు చెందిన కొర్ర ఆనంద్ కుమార్ బుజ్జీల కుమారుడు కొర్ర అరవింద్ చౌహాన్ 6, 7, 8 తరగతులను ఎస్పీఆర్ పాఠశాలలో విద్యను అభ్యసించారని, ఇక 9వ తరగతి 2012 సంవత్సరంలో సైనిక్ స్కూల్ పరీక్ష రాయిగా కోరుకొండ విజయనగరంలో తనకు సీటు వచ్చిందని, 9 నుండి ఇంటర్ వరకు సైనిక్ స్కూల్లో విద్యను అభ్యసించి అటు అనంతరం యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ నిర్వహించేటటువంటి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అర్హత పరీక్ష రాసి ఆల్ ఇండియాలో 175 ర్యాంక్ సాధించానని తెలిపారు. ఎస్ఎస్బి సర్వీస్ సెలక్షన్స్ బోర్డులో సెలెక్ట్ అయినట్లుగా తెలిపారు. ఇక తదనంతరం ఇంటర్వ్యూతో పాటు మెడికల్ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే అకాడమీలో జాయింట్ మిలిటరీ అడ్మిషన్ వచ్చినట్లుగా తెలిపారు. నేను లెఫ్టినెంట్ అరవింద్ చౌహాన్, ఆఫీసర్ ఇన్ ఇండియన్ నేవీ. నేను ఇప్పుడు ప్రెజెంట్గా ఇండియన్ నేవీలో సర్వ్ చేస్తున్నా యాజ్ ఏ పైలట్. నేను ఈ పొజిషన్ రావడానికి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నేను ఏవైతే చేసినా నా ఎడ్యుకేషన్ జర్నీ హౌ ఇట్ స్టార్టెడ్. నేను నా స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్పీఆర్ స్కూల్ దేవరకొండలో 7th, 8th క్లాస్ చదివి దాని తర్వాత సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశాను. దట్ ఈస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2012. ఆ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై సైనిక్ స్కూల్ కోరుకొండ విజయనగరం ఆంధ్రప్రదేశ్లో నేను అడ్మిషన్గా జాయిన్గా తీసాను. ఆఫ్టర్ 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుతూ ఒక్కసారి ఆ సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి పాస్అవుట్ అయిన తర్వాత నేను యూపీఎస్సీ ఎన్డీఏ ఎగ్జామినేషన్ నేను అపియర్ అయినా. ఆ ఎన్డీఏ ఎగ్జామినేషన్ మన యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది, దట్ ఈస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత మేము వీ హ్యావ్ బీన్ క్లియర్ టు కాల్ ఫర్ ఎస్ఎస్బి, దట్ ఈస్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్. ఆ ఇంటర్వ్యూ అనేది అపియర్ అయినా, దట్ ఈస్ ఇంటర్వ్యూ ఫర్ 5 days. దాంట్లో క్లియర్ అయిన తర్వాత ఐ అపియర్డ్ ఫర్ మెడికల్స్. ఆ అంత ఫిల్టర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత హ్యావ్ బీన్ అడ్జస్టెడ్ యాజ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆఫ్ 175. దాని తర్వాత నాకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే కడక్వాసలో నాకు అడ్మిషన్ వచ్చింది. అక్కడ 3 years నేను జాయింట్ మిలిటరీ సర్వీసెస్ ట్రైనింగ్ చేస్తూ 2021లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి పాస్అవుట్ అయ్యాను. ఆ 2021 తర్వాత నేను ఇండియన్ నేవల్ అకాడమీ కేరళ ఎజిమలాలో అక్కడ జాయిన్ అయిన తర్వాత 2021 May 25th రోజు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇండియన్ నేవల్ ఆఫీసర్గా నేను కమిషన్ అయ్యాను. 2021 నుంచి 2023 వరకు నేను ఇండియన్ నేవీ సర్వ్ చేస్తూ ఒక స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ ఇండియన్ నేవీ, దట్ ఈస్ ఏవియేషన్. ఏవియేషన్ అంటే ఎవరైతే మిలిటరీ పైలట్స్ అవుతారో ఆ బ్రాంచ్కి చూస్ చేసుకుంటారు. అలా చేస్తూ గత 1 yearగా నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కంటిన్యూస్ జాయింట్ ట్రైనింగ్ చేస్తూ ఎయిర్ ఫోర్స్ అకాడమీ డుండిగల్లో గత 1 yearగా నేను ట్రైనింగ్ చేశాను. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత దట్ ఈస్ నిన్న జూన్ 15th రోజు నేను ఎయిర్ చీఫ్ మార్షల్ బిఆర్ చౌదరి ద్వారా నేను ఒక పైలట్గా ఇండియన్ నేవీలో కమిషన్ అయినా. ఆ పైలట్ గుర్తించనిక బిఆర్ చౌదరి ఎయిర్ చీఫ్ మార్షల్ అతను నాకు ఒక వింగ్స్గా ఇది ఇవ్వడం జరిగింది. సో ఈ స్టానికి నేను చేసిన నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో ఐ హ్యావ్ టోల్డ్ యూ. అండ్ ఈ పొజిషన్కి రానిక నాకు హెల్ప్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్, మా మదర్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై టీచర్స్. సో వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఈ పొజిషన్స్కి రావడానికి సక్సెస్ఫుల్గా వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. పొజిషన్కి రావడానికి నేను చేసిన కష్టం అది నాకు తెలుసు. ఇది చాలా హార్డ్ వర్క్ అండ్ ఈ పొజిషన్ రానిక నేను చాలా కష్టపడ్డాను. అండ్ ఇప్పుడు నా సజెషన్ టు ద హోల్ సొసైటీ అండ్ ద పీపుల్ ఫర్ ద యంగర్ జనరేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ పొజిషన్ రాగలిగినంటే మీరు కూడా రావచ్చు. అండ్ మీకు రావాలంటే మీకు ఒక ఎక్స్పోజర్ కావాలి. సో నేను బీయింగ్ ఇంత లోకల్ కమ్యూనిటీలో ఉంటూ ఆ సిచ్యువేషన్ ఆ పొజిషన్కి వెళ్ళానంటే మీరు కూడా రావచ్చు. సో మీకు ఆ ఎక్స్పోజర్ లేదు అండ్ అవగాహన లేకపోవడంతో చాలామంది పేరెంట్స్, నీట్, డాక్టర్స్ ఇలాంటి పొజిషన్స్కి ఇలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నా మెయిన్ ఎయిమ్, సో అందరికీ ఈ సజెషన్ అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఆల్ ఓవర్ దేవరకొండ స్ప్రెడ్ చేస్తూ, సో మై మెయిన్ ఎయిమ్ ఇప్పుడు దేవరకొండ అండ్ టుమారో నల్గొండ అండ్ డే ఆఫ్టర్ టుమారో ఇట్స్ తెలంగాణ. సో ఎలా అయితే మన సౌత్ అందరూ ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఎలా అయితే జాయిన్ అవ్వగలుగుతారో
సో మై మెయిన్ ఏమ్ ఇస్ టు మన అందరం మ్యాక్సిమం పీపుల్ షుడ్ జాయిన్ ఆర్మ్ ఫోర్సెస్. ఎలా అయితే నార్త్ ఎలా అయితే సర్వ్ చేస్తున్నారో మన ఇండియన్ మన మదర్ ల్యాండ్కి సౌత్ యాజ్ అ సౌత్ మనం కూడా అలానే సర్వ్ చేయాలి. సో దట్ విల్ బి ద ఇమ్మెన్స్ ప్లెజర్ ఫర్ ఎవ్రీ చిల్డ్రన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ టు సర్వ్ టు మదర్ ఇండియా wearing this uniform. So I would like to suggest all the younger generation, please you can also become, and if you want to become, please you work for that, and if you can work for that you can very well become for that. And thank you. Jai Hind.